కేంద్ర ప్రభుత్వానికి ఒక 60 మంది ఐఏఎస్, ఐఆర్ఎస్, పోలీస్ ఆఫీసర్ని మాకు ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాసింది. అక్కడ డిఓపిటి మినిస్ట్రీ ఏం జవాబు ఇచ్చిందంటే, గతంలో కూడా 20 మంది ఆఫీసర్ని మేము పంపించాము, వాళ్ళు పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయారు, కాబట్టి ఇలాగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఇంకో 60 మందిని పంపించాలంటే మేము ఆలోచిస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ సిఐడి కానీ, పోలీసు కానీ, రెవెన్యూ కానీ సరిపడా సిబ్బంది లేరు. ఉన్న అవినీతి పరుల్ని విఆర్లో పంపించడం జరిగింది. చాలా మంది విఆర్లో ఉన్నారు. వాళ్ళు జగన్ భక్తులుగా వాళ్ళ హయాంలో వాళ్లే స్వయంగా కొన్ని కేసుల్లో ఇరుక్కొని విఆర్లో ఉన్నారు. ఉన్న వాళ్లతోనే అన్ని కేసులు దర్యాప్తు చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. ఎగ్జాంపుల్, మదనపల్లి దసరాల దహనం కేసు. అతను విదేశాలకి ఆ రోజే పారిపోయాడు, అతని పేరేది గుర్తు రావట్లేదు. ఇంకో 2-3 ఎవరైతే నిందితులుగా ఉన్నారో పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి పిఎల్ కానీ, అతని అనుయాలు కానీ దేశం విడిచి వెళ్ళిపోయారు ఆ రోజే. అంటే అంత అవకాశం ఎందుకు ఇచ్చారు అనే కదా సార్ ప్రశ్న అంతా. అవకాశం కాదు సార్, పొద్దున తగలబడింది, మధ్యాహ్నానికి వెళ్ళిపోయారు. వెంటనే వెళ్ళారు ఆఫీసర్లు. వాళ్ళు అంతా ప్లాన్గా, దొంగలు చాలా ప్లాన్గా ఉంటారు. మనం ఓ పద్ధతి ప్రకారంగా పోతూ ఉంటారు. ఎన్నాళ్ళు దాక్కుంటారు? రావాల్సిందే. రాఘవరెడ్డి కానీ ఇంకా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు పెద్దిరెడ్డి చూసాం కదా, రాష్ట్రంలోనే రోడ్లు లేవు. అక్కడ ఉండే మార్కెటింగ్ యార్డ్కి సంబంధించిన డబ్బులన్నీ తీసుకొని ఆ అడవిలో 6 కిలోమీటర్లు రోడ్డు వేసేసుకున్నాడు. మరి అది కంటికి కనిపిస్తూ ఉంది. దాని మీద కూడా ఎంక్వైరీ, 3 ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తున్నారు. ఒక ఫారెస్ట్ ఆఫీసర్, రెవెన్యూ ఆఫీసర్, ఒక పోలీస్ ఆఫీసర్. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి, అతను మామూలు జీతగాడు. ఏదో యాడ్ ఏజెన్సీ ఎవరితోనే కలిపి పెట్టచ్చు, బస్సులు వెనక కొన్ని ఏదైనా పెట్టచ్చు. దాంట్లో 1000 కోట్ల రూపాయలు లాభాలు వచ్చే పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర అవినీతి, జగన్మోహన్ రెడ్డి 30 పావలా తింటే పావలా వీళ్ళు తిన్నారు. ఆయనే ఋషికొండ మీద ప్రభుత్వ సొమ్ముతో 600 కోట్లతో రాజ్మహల్ కట్టుకుంటే వీళ్ళు అడవిలో దొరికిన కాడ దొరికినట్టు వీళ్ళు రాజ్మహల్స్ కట్టుకుంటున్నారు. వీళ్ళు ఒకటే అనుకున్నారు సార్, 30 సంవత్సరాలు మేమే ఉంటాం, బటన్ నొక్కుతున్నాం, వాళ్ళకి వేసేస్తున్నాం, అది అందుకొని వాళ్ళు మాకు ఓట్లు వేసేస్తారు. 30 సంవత్సరాలు మనల్ని అడిగేవాడు ఉండడు. ఎవరైనా మాట్లాడితే లోపల పట్టేస్తున్నాం కదా, మాట్లాడే స్వేచ్ఛ లేదు కదా, ఒక ధర్నా చేసే స్వేచ్ఛ లేదు కదా, ఒక ప్రొసెషన్ తీసే స్వేచ్ఛ లేదు కదా. చివరికి జీవో నెంబర్ 1 తెచ్చి మీటింగ్లే పెట్టకూడదు అన్నాడు కదా ఆయన. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి జీవో, 100 సంవత్సరాల క్రితం జీవోని తీసుకొచ్చి మీటింగ్లే పెట్టద్దు అన్నాడు. ఆయన నేషనల్ హైవేలు పగలగొట్టి సిద్ధం సభలు పెట్టుకున్నాడు. ఆయన అనుకున్నాడు, నేనే ఉంటాను ముఖ్యమంత్రి 30 ఏళ్ళు. ఈ ఆఫీసర్లు కానీ ఇప్పుడు రఫీ గారు ఇప్పుడు అట్లాగే చేస్తున్నారు కదా. రఫీ గారు ఇప్పుడు అధికారంలో లేకపోయినా వాళ్ళకి నచ్చినట్టు చేస్తున్నారు కదా. ఇప్పుడు గుంటూరులో మొన్న పర్మిషన్ లేదు, ఎన్నికల కోడ్ ఉంది, అయినా కానీ అక్కడికి వచ్చారు, మీరేం చేయలేకపోయారు? కేసు పెట్టా కదా, చొక్కా పట్టుకొని కాళ్ళు చేతులు పట్టుకొని వెనక బేడీలు తీసుకురాలేదు కదా ఎన్నికల సంఘం. ఇంకా వాళ్ళే కంప్లైంట్ చేస్తున్నారు గవర్నర్ గారికి కావచ్చు, వీళ్ళందరికీ నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు అని చెప్పి. వాళ్ళకి అది వెన్నతో పెట్టిన విద్య. నల్లపాడులో 8 మంది మీద, జగన్తో పాటు 8 మంది మీద కేసు పెట్టారు. వాళ్ళు చాలా సింపుల్గా తీసుకున్నారు. వాళ్ళు ఇందిరాగాంధీ కూడా చాలా సింపుల్గా తీసుకుంది. ఇది రాజనారాయణ ఇందిరాగాంధీ మీద ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఆమె ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిందని, చివరికి ఆమె
ఆ, ప్రధానమంత్రికి రాజీనామా చేయవలసిన పరిస్థితి వస్తే ఆమె అత్యవసర పరిస్థితి ఏర్పాటు చేసుకొని మొత్తం అసలు ఆమె పొలిటికల్ కెరియరే పోయిందాం. అలాగే బాల్ ఠాకరే నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే 6 సంవత్సరాలు అతని ఓటు హక్కు రద్దు చేశారు. చాలా మంది మీద కేసు పెట్టేటప్పుడు మామూలుగానే ఉంటుంది, అది ఫ్రేమ్ చేసి కోర్టుకు పెట్టిన తర్వాత దాని తీవ్రత తెలుస్తుంది. అసలు వెళ్ళొద్దన్నారు. సిపిఎం పార్టీ కూడా మేము ధర్నా చేయలేము అక్కడ యార్డ్లో, సిపిఐ వాళ్ళు చేయమన్నారు, కాంగ్రెస్ వాళ్ళు చేయమన్నారు. ఓకే, రైతు సంఘాలు కూడా రైట్. ఎక్కడ కూడా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఇంటర్నల్ మీటింగ్లు కూడా జనసేన వాళ్ళు ఎంపీ ఎమ్మెల్యేల మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ప్రభుత్వం కూడా కొన్ని జీవోలు ఇవ్వటం ఆపేసింది, రిక్రూట్మెంట్స్ కానీ పోస్టింగ్స్ కానీ ఆపేసింది. ఈ పద్ధతి ఒక అమల్లో ఉన్నప్పుడు లేదు నేను వెళ్తానని చెప్పి వెళ్ళాడు. వెళ్ళొద్దురా బాబు అంటే వెళ్ళాడు, నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు. నీకుండే 55 మంది సెక్యూరిటీ, నీకు 55 మంది సెక్యూరిటీ ఉంది, నీకు ఏమంటుంది? సార్ ఇప్పుడు రైతులకు భరోసా ఇవ్వడం కాదు, ఈయన వెళ్ళేందుకు రైతులు మోసపోయారు. అక్కడ రైతుల ఆ టిక్కీలు 14 టిక్కీలు అట ఎత్తుకుపోయారు, ఎవరు దొంగతనం చేశారు. ఇప్పుడు అతను చేసింది బల ప్రదర్శన, అతను చేసింది రైతు ప్రదర్శన కాదు. మంది మార్బలాన్ని వేసుకొని అక్కడికి వెళ్ళి అతను హంగామా సృష్టించాడు. నిజానికి మిరప రైతులు పడుతున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తాడేపల్లి ప్యాలెస్కి కొంతమందిని పిలిపించి, వాళ్ళ పార్టీ రైతు సంఘమే ఉంది, దానికి నాగిరెడ్డి గారు ఆ రైతు మిషన్కి వైస్ ప్రెసిడెంట్ చేశాడు. మాట్లాడి సమస్య ఏంటి, మన ప్రభుత్వ